ఓకే రెడీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న తూర్పు తండా సమీపంలో మనం ప్రస్తుతం ఉన్నాము. గత మంది చెప్తున్న పరిస్థితి అయితే స్థానికంగా సంబంధించి కొన్ని 40 నుంచి 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇది వాస్తవానికి ప్రభుత్వ స్థలమేనా అండి? ఇది గతం నుంచి పరిమిత స్థలమే ఇది. దానికి ఇక నాకు గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిందని ఆయన ఇక చేపల చెరువు అని చేసుకున్నాడు. అవును, అంతే. ఇక అయితే మీకు ఇళ్ల స్థలాలని కొంతమందికి అంటే ఒక 20-30 ఇల్లులు ఉండొచ్చు, ఇక్కడ ఇచ్చారా? మాకు ఇళ్ళు అంటే ఎవ్వరు ఇవ్వలేదు. ఇండ్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏం చేసినామంటే ల్యాండ్లో నేను ఆడ అసలు వాళ్ళ ల్యాండ్లో ఉన్న అది గవర్నమెంట్దే. ఆడ ఇల్లు కట్టుకుంటా నాకు నీ ఈడ ఇల్లు కట్టనేమో నువ్వు ఎడైనా కట్టుకోపోమానంటే నేను వచ్చి ఈడ కట్టుకున్నా. నేను ఈడ ఫస్ట్ లేచి ఈడుకు రాగానే వాళ్ళందరూ వచ్చి నా పక్కన కట్టుకున్నారు. అయితే సర్వ్ చేసేటప్పుడు వచ్చారు. ఎంకన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ భూమి. ఈ ల్యాండ్ భూమికి ఇల్లు మన ఇండ్ల కింద ఊరు రేపు పెరగని ఉంటుంది తగ్గని ఉంటుంది. 3 ఎకరాలన్నర ఊరి కింద కానీ వదిలిపెట్టించినాం. వదిలిపెడితే మళ్ళీ దొంగతనంగా శివచ్చి కూడా దొంగతనంగా చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించిండు. ఇది నా రిజిస్ట్రేషన్ అనేది 3.5 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వాళ్ళకు మేము కేటాయించాము, దానికి సంబంధించింది పట్టాలు కూడా ఎక్కించామని అంటున్నారు కదా, దీని వాస్తవేనా? అది లేదు, ఇది రాదు. అది ఊరి కిందనే ఉంది. అది ఊరి కిందనే ఉంది. అది ఊరి కిందనే ఉంది కానీ అందులో ఇండ్లు ఏమి ఇస్తా లేరు. అది కూడా పట్టా చేయించుకున్నారట వాళ్ళు అని అంటారు. అది కిరకిర మీదనే ఉంది. ఆడ మట్టి పోసినాం, ఎవరిది వాళ్ళు తలం కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ప్రభుత్వ స్థలం కిందనే వస్తుందా? ఇది ల్యాండ్ ఇక అప్పుడు మేము బాత్రూమ్ గిట్ట పోయేదే. ఇది ఆడోళ్ళు గీడోళ్ళు మొత్తం అందరు ఇట్లో పోయేది ఉన్నమాట. ఇది తండా అక్కడ నుంచి ఉన్న కాడ నుంచి ఇటే ఉండేది బాత్రూమ్ పోయేది. బాత్రూమ్ లేవుగా మాకు, దాని గురించి ఇక ఇటే పోయేది బాత్రూమ్కి. మీకు స్థానికంగా 14 ఎకరాల ల్యాండ్ వెళ్ళిందని అంటున్నారు. మీకు అకరాకరం ఇచ్చారా గతంలో ప్రభుత్వం? మాకు ఎవ్వరు ఇవ్వలే. మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలే ఉన్నమాట. అది మాకైతే ఇవ్వలే. 14 ఎకరాలు ఉందంటున్నారు. 14 ఎకరాలు అది కాసు చేసుకున్నారు అంత ముందు. అది ఇప్పటిది కాదు. ఈ సర్వ్ చేసినప్పుడు మన కేసీఆర్ వచ్చిన సర్వ్ చేసి చూసినరా, ఆ చేయక ముందు కానీ వాళ్ళు కాస్తు చేసుకుంటారు. అటు వాళ్ళు మా తండోలే రైతే. వాళ్ళు కాస్తు చేసుకుంటారు. వాళ్ళే అటు పోయారు. కానీ ఇది మాత్రం సర్వ్ చేయనీయకుండా ఆపినాం. ఈ ల్యాండ్ ఇక్కడ నుంచి ఆ గుమ్మి కాడ నుంచి అక్కడికి మనం బంధం కాడికి. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? దేనికి? భూమి కోసం. దీనికి కోరుకునేది ఏం లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ నాకు పట్టా గవర్నమెంట్ ఇచ్చిందని అంటాడని ఇక మేము కూడా ఏం మాట్లాడకుండా ఆగిపోయినాం అంతే. స్థానికంగా అయితే గతంలో అయితే 3.5 ఎకరాలు ఇది అంతా పాడుబడ్డగా ఏదో పోవడానికి రావడానికి వాడుతున్నారు. అప్పుడు వాడుకున్నాం. ఇప్పుడు అయితే ఇటు వాడుకుంటాంలే. ఇటు సీసీ కెమెరా పెట్టిండు, ఇది పెట్టిండు. ఇక ఏ ఆడలు పోయినా ఇటు రారు, మొగలు రారు. అంటే అవుతుంది ఇది ఇట్లా ఇది దాదాపు ఇంకా సంవత్సరం అవుతుంది. అసలు భూమి ఎవరిది? ఈ అసలు భూమి ఉన్నోడు రాలేదు. మరి వాడు ఈ భూమి ఎవరిది ఉన్నది, ఏమున్నది, ఎక్కడ ఉన్నది తెలవాలి. గవర్నమెంట్దే. ఇది గవర్నమెంట్ ల్యాండే. అది తండాకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండే ఇది. అంతే. అదే మీకు ఐడియా లేదు కానీ అది పాడుబడ్డ భూమే. గతం నుంచి ఇక్కడ తండాకు సంబంధించిన వాళ్ళు వచ్చిపోయేది ఏదో చేస్తారు అంతే. ఏం లేదు అంతే ఏం లేదు. చేపల చెరువు ఉందట ఎక్కడ? ఇదే చెరువు. అదేంది పోతే అది చెరువే. పొలం ఉన్న కాదు మొత్తం నీళ్ళే మునుగుతాయి. చెరువే అదంతా చేపల చెరువు. అది కబ్జాకి అయిందా మరి? ఏది మన ఉన్న ప్లేస్? ఈ ప్లేసు కబ్జా అయిందని అంటాడు. మేమైతే మేము పోలేదు, మాకు తెలియదు. అది కబ్జా అయిందని అంటారు. అయితే వాస్తవానికి ఇది కబ్జాకు గురి అయిందని మీరు ఆరోపణ చేసి మీడియా సంబంధించిన వాళ్లకు పిలిపించినట్టుగానే ఉన్న పరిస్థితి. అయితే వాస్తవానికి కబ్జాలో ఉందా? కబ్జాలో ఉంది సార్. అంతా తోవిండు. మీరు కూడా చూసండి, ఒకసారి రికార్డింగ్ చేయండి సార్. మొత్తం ఆల్రెడీ మొత్తం కబ్జా చేసిన 2.5 ఎకరాలు. ఆ బోర్డు కూడా ఆయనకు సంబంధం లేని పరిస్థితి. ఆయన ఉండలేని పరిస్థితి. ఎక్కడనో అందరూ వలసపోయినారు. మిగతా వాళ్ళని నమ్మించేసి ఏదో ఒక 3-4 మేనేజ్ చేసి ఉన్న భూమిని 3.5 ఎకరాల దాకా కబ్జా చేసి పడేసిండు సార్. ఇంతవరకు ఎవరైనా కావాలంటే, కాకపోతే ఆయన లేని పరిస్థితి. ఆయనకు అంత తెలివి ఉంటే ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆయన కబ్జా చేసుకోవడం ఇది బాధాకరం అందరికీ. ఇది ఎవరికి కబ్జా చేయని అవసరం లేదండి. కంపల్సరీ మాత్రం ఇది గవర్నమెంట్కి చెందాలి. ఇది ఆయన ఎవ్వరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు కావాలని మేము అనుకోవట్లేదు. ఆ భూమి ఎవరిది ఉందో గవర్నమెంట్ది ఉంటే గవర్నమెంట్కి ఇచ్చామని చెప్పండి.
మాకు అవసరం లేదు. ఇది ఆయన అంత తెలివి ఉండి ఎవరు ఏ హస్తంలో చేయి కలిపేసి చేస్తున్నాడో ఎవరిని అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నది. ఆయన అట్లా చేస్తుండో ఏమన్నా అంటే మాకు హుస్సేన్ నాయక్ తెలుసు, మురళీ నాయక్ తెలుసు, మాకు బినాములు, మేము ఆయన బినాములు, మేము అదే చేస్తున్నామని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే అనుచరులమని కూడా చెప్తున్నారు ఆయన. మరి ఏ విధంగా చెప్తున్నాడో చెప్పేది ఎవరు? మాలోత్ వెంకన్న సన్నాపు మంగియా వాళ్ళ నాన్నగారి పేరు. ఇప్పుడు ఏదన్నా ఉంటే ఏం చేసుకుంటారు. ఇలాంటి మీడియాలో చాలా చూశాను. పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇచ్చాము, మాది ఏం బీకలేదు, మీ నా సత్తా నేను చూసుకుంటాను, నా తెలివి నాకు ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకుని మేము కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇట్లానే మామూలుగా ఇట్లా మా తండ పెద్దతో. అయితే ఆయన మాట్లాడారు కదా, మీరు ఏం చేసుకున్నాను, నేను కబ్జా చేసుకుంటా, నా ఇష్టం వచ్చింది నేను చూసుకుంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. అలాగే మాట్లాడారు ఆయన కూడా. దీనిపై మేము సీరియస్గా తీసుకొని ఇక మాకు కలిగిన బాధ అంటే తండవాసులో కనీసం లేడీస్కి పోవడానికి, బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈయన చేసే దందాలు మేము ఊరుకోలేక మాకు బాధ కలిగింది కాబట్టి మీ దగ్గరకు వచ్చి సాయం చేయమని చెప్పేసి మీకు కోరుకుంటున్నాము. దీన్ని మీరేమైనా సాయం చేయగలండి, మేము కంపల్సరీ మేము ఇది చేయగలుగుతాం. ఎక్కడ వచ్చి కొంతమంది ఉన్నారు, ఇది వాస్తవానికి ఇది ప్రభుత్వ స్థలం అని అంటున్నారు. వాస్తవేనా? నీకు రాదు కాదా? మీది మాదాపురం మాదాపురేనా? ఇక్కడ మీ తండ ఏది? సౌలతండే. ఈ తండలోనే నాకు రాదంటావేమో. ఏం జరిగింది ఇక్కడ చెప్పు. ఇది ఎంకన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు సార్. ఎన్ని రోజులు అవుతుంది కబ్జా చేసి? ఈ 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఇదే గొడవ అవుతుంది. ఇదే పిటికేషన్ ఇచ్చినాం, దాని మీద కేసు అయింది, కేసులనే నడుస్తాడు. ఎన్ని కేసు పెట్టినా నాది ఏం బిక్కులేరని అదే భయం పెట్టించి అదే తోముడు అదే చేస్తాడు. ఎవరి పేరు చెప్తాడు? ఆయన ఎంకనే చేస్తాడు. నా పేరు చెప్తాడు భయపెట్టడానికి. ఇప్పుడు ఏమంటాడు, నాతోనే ఎమ్మెల్యే ఉన్నాడు, శంకర్ నాయక్ ఉన్నాడు, అన్నీ నాకు తెలుసు, మురళి నాయక్ ఉన్నాడు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాత ఎమ్మెల్యే నాయక్ అట్లా అంటాడు సార్. అనుకుంటాను గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఎరగడానికి, ఏదైనా గోడ్లు మేపడానికి మాకు ఉండాలని మేము సహకారం చేస్తున్నాం. ఏం కోరుకుంటున్నావు? గవర్నమెంట్ ల్యాండ్ మాకు కావాలని. మాకు కావాలి అందరికీ గవర్నమెంట్